హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ అయితే చికెన్ ఫ్రై చేశాను. ఏమైందంటే చికెన్ ఫ్రై తినట్లేదు మా హస్బెండ్. నాన్ వెజ్ తినట్లేదు, చికెన్ తినట్లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయన లంచ్ చేసి వెళ్తారు. అందుకని చెప్పేసి ఎగ్ బుజీ చేస్తున్నాను. ఎగ్ బుజ్జి నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారు? ఎగ్ మామూలుగా ఉడకబెట్టేసి కర్రీలా చేసామనుకో, పిల్లలు అంతే, మా హస్బెండ్ అంతే, నేను అంతే. ఆ లోపల ఎల్లో పాడేస్తాం. ఇంకా అందుకని చెప్పేసి ఎల్లో వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వరకు కొద్దిగా ఆయిల్ పోసాను. ఒక 3 ఎగ్స్, ఇది మా హస్బెండ్కి, నాకు, పిల్లలకైతే మార్నింగ్ బాక్స్ పెట్టేశాను. ఇది ఆఫ్టర్నూన్ తినడానికి మాకు. 3 ఎగ్స్ పగలగొట్టి అందులో వేయాలి. అది కొంచెం కలిసేలాగా 3 ఎగ్స్ కూడా కొంచెం క్రష్ చేసినట్టు చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అవి బాగా డీప్ ఫ్రై అయ్యాక తీసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు మిక్సీ చేశాను. మిక్సీ చేసి కొద్దిగా మళ్ళీ ఆయిల్ పోసాను. ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్ వేసాం కాబట్టి మళ్ళీ కొద్దిగానే ఆయిల్ పోసాను. కొద్దిగా ఆయిల్ పోసి ఆ టమాటాలు, ఉల్లిపాయలు, మిక్సీ చేసిన పేస్టు, పచ్చిమిర్చి వేసాను. ఇందులో వేసి కొంచెం ఆయిల్లో మగ్గబెట్టాను. కొంచెం మగ్గాక నేను ఎప్పుడు ఈ మిల్ మేకర్ మ్యాజిక్ మసాలా వాడతాను. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీ అయినా వెజిటబుల్ కర్రీ అయినా కంపల్సరీ నేను ఇది వేస్తాను. గరం మసాలా, మామూలు గరం మసాలా, ధనియాల పొడి వేస్తాను. వేసినా కూడా ఇది కొద్దిగా వేస్తే ఆ టేస్టే వేరు. అయితే మ్యాగీ మసాలా వేసాను. వేసి కొంచెం ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టి ఉడకబెట్టేశాను. కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఈ ఎగ్ క్రష్ చేసి పెట్టాం కదా, ఈ ఎగ్ వేసేసాను అనమాట అందులో. అంతే, సింపుల్గా ఎగ్ బుజీ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ప్లేస్లో ఇది ఏంటది, బ్లాక్ పెప్పర్, అది పౌడర్ వేస్తున్నాను. కొంచెం స్పైసీగా కావాలన్నారు, అందుకని చెప్పేసి బ్లాక్ పెప్పర్ వేసాను. అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసాను, చాలా బాగుంటుంది. ఇది ఎగ్ ప్లేస్లో పన్నీరు కూడా మనం తురిమి చేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో ఎగ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో ఎగ్ బుజీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే మా హస్బెండ్కి చాలా బాగా నచ్చేసింది. చాలా ఇష్టంగా తిన్నారు. బాగుందిరా అన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.